ఏమండి, మీ చెల్లి వస్తుందంటండి. సరే, నేను గదిలోకి వెళ్ళి ఉంటాను. మీ అన్నయ్య లేడని చెప్పి పంపించేసాయి. అలా ఎందుకండి? చెప్పినట్టు చేయి. అదేదో డబ్బుల కోసం అయి ఉంటది. అదేంటండి, ఒకప్పుడు మన పరిస్థితి బాగోపోతే మీ చెల్లెళ్ళు చాలా హెల్ప్ చేశారు కదండి. హెల్ప్ చేశారులే, నేనేం చేయలేదు అనుకున్నావా? లక్షలు కట్నం ఇచ్చి పెళ్లి చేశాను. మా అమ్మ తాడు కూడా నాదే, నన్ను తీసుకెళ్ళింది అది. వదినా, అన్నయ్య ఉన్నాడా? అన్నయ్య లేడు జ్యోతి. ఆయన హాస్పిటల్లో ఉన్నాడు. ఆయనకు ఆరోగ్యం బాగోలేదు. 2 లక్షలు కావాలి. అన్నయ్యకి ఫోన్ చేస్తే అన్నయ్య ఫోన్ ఎత్తట్లేదు. ఆయనతో నేను చెప్తానులే గాని నువ్వు లోపలికి రా జ్యోతి. వద్దులే వదినా, నేను హాస్పిటల్ దగ్గరికి వెళ్తున్నా. అరే తమ్ముడు, ఈ సంవత్సరం నువ్వు బెంగళూరు నుంచి రావాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈ సంవత్సరం నీకు రాఖీ కట్టట్లేదు. ఏ మౌనిక, ఏం మాట్లాడుతున్నావే? తమ్ముడిని రాఖీ పండుగకి రావద్దంటున్నావేంటి? అంతే మరి, రాఖీ పండుగ వల్ల ప్రయోజనం ఏంటి? ప్రయోజనం ఏంటా? అసలు రాఖీ పండుగ దేని చేసుకుంటారు తెలుసా? ఒక అక్కకి, ఒక చెల్లికి, ఒక అన్న, ఒక తమ్ముడు నేనున్నానని ధైర్యం కల్పించడమే రాఖీ పండుగ. అవునా నాన్న? మరి మీ చెల్లికిచ్చావా నువ్వు ఆ ధైర్యాన్ని? నేనున్నా నీకు అని అన్నావు కదా, ఆపదని మీ చెల్లొస్తే లేనని చెప్పించి మరి గదిలో ఎందుకు కూర్చున్నావు నాన్న? డబ్బులకున్న విలువ రక్త సంబంధానికి లేదా నాన్న? అమ్మా జ్యోతి, ఇంటికి వచ్చావంట కదరా? నేను ఎప్పుడూ వచ్చాను. నేను వస్తున్నా హాస్పిటల్ దగ్గరికి. బాధలోనైనా సంతోషంలోనైనా ఎవరున్నా ఎవరు లేకున్నా నేనున్నాను అని భరోసా ఇవ్వటమే అన్నగా తమ్ముడుగా మన బాధ్యత.